యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఏమైందో ఏమో కానీ ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. భార్యాభర్తల బంధాలు బాగా దెబ్బతింటున్నాయి. భాగస్వామి ఎంతో ప్రేమగా ఉంటున్నా కూడా కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య ఉండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ రోజు భర్త తన ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆగ్రహంతో భర్త ప్రియురాలి దగ్గరకు వెళ్ళింది. ఆమెను పరిగెత్తించి మరీ కొట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ముజఫర్ నగర్లోని అలీపూర్ కర్ద్ అనే గ్రామానికి చెందిన ఓ జంటకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. గత కొన్ని నెలల నుంచి భర్త ప్రవర్తనలో తేడా రావటం భార్య గుర్తించింది. అతడు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. భార్యకు అనుమానం వచ్చింది. వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని భావించింది. ఓ రోజు భర్త ఫోన్లో మాట్లాడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళపై కోపం వచ్చింది. వెంటనే ఆమె ఉండే చోటుకు వెళ్ళింది. ఆమెపై దాడి చేయడం మొదలుపెట్టింది. లవర్ భార్య నుంచి తప్పించుకోవడానికి ఆ మహిళ పరుగులు తీసింది. అయినా కూడా ఆ భార్య వదలలేదు. వెంటాడి మరీ దారుణంగా కొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. కానీ ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ ముజఫర్ నగర్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియోపై యూపీ పోలీస్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ వీడియోపై మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు